ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది నిందితులకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. సెప్టెంబర్ 3వ తేదీ వరకు నిందితుల రిమాండ్ పొడిగించింది. ఇవాల్టికి రిమాండ్ ముగియడంతో 12 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. రిమాండ్ పొడిగింపుతో నిందితులను తిరిగి జైలుకు తరలిస్తున్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుంటే 9 మంది నిందితులను విజయవాడలో జిల్లా జైలుకు తరలించారు. 2 నిందితులను గుంటూరు జైలుకు తరలిస్తున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు రాస్ కేశరెడ్డి తన వాదన వినిపించాడు. కస్టోడియల్ విచారణ అని చెప్పి సిట్ తనను అరెస్టు చేసిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాడు. లిక్కర్ కేసులో తన పాత్ర ఎక్కడా లేకపోయినా అన్యాయంగా ఇరికించారని ఆరోపించాడు. తాను తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లుగా ఆధారాలు సృష్టించారని ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట వాపోయాడు. ఈ కేసు తప్ప మరే కేసు తనపై లేదని, ఎన్నడూ అరెస్టు కాలేదని చెప్పుకొచ్చాడు రాస్ కేశరెడ్డి. సిట్ అధికారులు చెప్తున్నట్లుగా 11 కోట్ల రూపాయల నగదు తనదే అయితే ఆ కరెన్సీ నోట్లపై తన వేలిముద్రలు ఉంటాయి కదా అని తన వాదన వినిపించే యత్నం చేశారు. తాను స్పై సినిమా తీశానని, అయితే సిట్ అధికారులు సినిమా స్టోరీల కంటే ఎక్కువ కథలు చెప్తున్నారని కోర్టుకు విన్నవించాడు రాస్ కేశరెడ్డి. సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ తనకు తెలియదన్నాడు.